హాయ్ గాయ్స్, నేనైతే ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే పుట్టగొడుగులు అనమాట. నాన్నగారు పుట్టగొడుగులు అనేది తెచ్చారు పొలంలో నుంచి. ఇంకా ఇంత ఎక్కువగా దొరుకుతాయని చెప్పేసి నేను అస్సలు అనుకోలే. ఇంకా మొత్తానికి మీకు చూపిస్తాను. ఇవన్నమాట. ఎన్ని ఎక్కువగా దొరికాయి అంటే కర్రీ ఉండడానికి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇంకా కర్రీ ఉండడానికి అయితే ఇట్లా ఉంటే అసలు ఎంత బాగుంటాయో చూడండి. ఈరోజు మాది పుట్టగొడుగుల కూర చూసారు కదండి. మీకైతే కర్రీ మేము ఎలా వండుతాం, ఏ యాంగిల్లో వండుతాం అనేది కూడా మీకు సింపుల్గా చూపించేస్తాను. ఇంకా నైట్ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ వీడియోలోనైతే లాస్ట్ ఇయర్ చూపించాను మీకు పుట్టగొడుగులు కర్రీ ఎలా ఉండాలి ఏంటనేది కూడా, ఇంకా కడగడం అవన్నీ కూడా చూపించాను. ఎందుకంటే ఇవి ఎక్కువ బంకమట్టితో ఇట్లా అయితే ప్రాసెస్ మొత్తం చాలా నీట్గా అనేది కడగాలి. చూపిస్తాను. ఉల్లిపాయలు అనేది చక్కగా వేగిన తర్వాత, దోరగా అయిన తర్వాత టమోటా అనేది యాడ్ చేసుకోవాలి. నేను టమోటా అనేది ముందుగానే యాడ్ చేసుకుంటా. ఎందుకనేది మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. కర్రీ ఉడుకుతూ ఉండే కొద్దీ మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది అనమాట. ఇప్పుడైతే పుట్టగొడుగులు అనేవి నేను యాడ్ చేస్తున్నాను కదా. ఇంకా యాడ్ చేసిన తర్వాత అవి ఉడుకుతా కూడా కొంచెం పుట్టగొడుగులు అనేవి ఇట్లా గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్లో అయితే టమోటా అనేది లోపలికి వెళ్ళి ఆ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను టేస్ట్ కోసమే ముందు టమోటా అనేది యాడ్ చేసుకున్నాను. ఒకసారి మీరే చూడండి. ఇంకా ఈ పుట్టగొడుగుల్లో అయితే ఎక్కువ వాటర్ అనేది మనం పొయ్యకుండానే వాటర్ అనేది వస్తుంది కర్రీ ఉండేటప్పుడు. ఆ వాటర్ టమోటా పచ్చిమిరపకాయలు అనమాట చక్కగా వేగితాయి. చక్కగా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మీరే చూస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుంది. కూర టేస్ట్ రుచి కూడా మనకి వండే దాంట్లోనే ఉంటుంది అంటారు కదా, అలానే ఇక్కడ మీకు చూస్తే కూడా అట్లానే అర్థమవుతుంది. ఇంకా దీంట్లో అయితే ధనియాల పొడి, మెంతులు, ఆవాలు లైట్గా అయితే ఆవాలు అనేది యాడ్ చేసుకొని, ధనియాలు అనేది గట్టిగా ఒక గుప్పెడంతా ధనియాలు అనమాట. ఇవి వేగించుకొని మనం పొడి చేసుకొని దీంట్లో అయితే ఉడికేటప్పుడే మనం ఇట్లా యాడ్ చేసుకుంటే అబ్బా స్మెల్ అయితే అదిరిపోయిద్ది. ఇట్లాంటి కాంబినేషన్తో అయితే కర్రీ ఒక్కసారి మీరు తిన్నారనుకో మళ్ళీ ప్రపంచంలో అయితే అస్సలు మర్చిపోరు. మళ్ళీ మన వీడియో అనేది గుర్తొస్తుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ఇట్లా ప్రిపేర్ చేయండి. జెన్యున్గా బయట ఎరువులు పెట్టి పెంచే పుట్టగొడుగుల కంటే ఇట్లా ఇవైతే మేము మా పొలం నుంచి తెచ్చుకున్నాం అన్నమాట. ఇంకా అక్కడ నుంచి తెచ్చుకున్న పుట్టగొడుగులు ఇవే టేస్ట్ బాగుంటాయి. కొన్న వాటి మీద ఇవే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇలా మొత్తం వాటర్ అనేది ఎగిరిపోయిన తర్వాతే మనమైతే ఇట్లా చింతపండు రసాన్ని కలిపేసి ఇంకా కూరలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకంతేనండి. ఇంకొక 10 మినిట్స్లో అయితే ఇంకా మొత్తానికైతే పుట్టగొడుగులకి అయితే కాంబినేషన్ మొత్తం ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి, మీకు అర్థమవుతుంది లాస్ట్లో కూర ఎంత బాగా వస్తుంది అనేది కూడా. ఇది పులుసు పెడితేనే బాగుంటుంది. చూసారా, ఇట్లా అయితే ఎగిరిన తర్వాత మనం కూర అనేది తీసేసుకుంటే బాగుంటుంది. చూసారా, కొంచెం చిక్కగా ఉండాలి. ఇట్లా అయితే ఉంచుకోవాలి. ఎలా వండితేనే కర్రీ పుట్టగొడుగుల కర్రీ చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇగురు కన్నా ఇట్లానే చాలా బెస్ట్ అనమాట. ఇంకా మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇంకా టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం.
టేస్ట్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. ఒక్కొక్క పుట్టగొడుగు అన్నంలో అయితే ఇట్లా కలుపుకొని తింటుంటే అసలు ఆ టేస్ట్ అదిరిపోయింది. నిజానికి నేను ఈ ఇయర్‌లోనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట మేము తినేది. చూసారా, చాలా అంటే చాలా బాగుంది. అలానే తప్పకుండా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.